మంచు మోహన్ బాబుకు రాచకొండ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 రాచకొండ పోలీస్ స్టేషన్ కు రావాలంటూ మోహన్ బాబును పోలీసులు ఆదేశించారు. అంతేకాకుండా మోహన్ బాబు దగ్గర ఉన్న తుపాకీని సరెండర్ చేయాలని అన్నారు. మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు దగ్గర ఉన్న గన్ను సైతం పోలీస్ స్టేషన్లో అప్పగించాలని రాచకొండ సిపి కోరారు. జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు ఇద్దరి తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య ఆస్తి వివాదాలు ఏర్పడ్డాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. మోహన్ బాబు, మంచు మనోజ్లు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి హైడ్రామా నడిచింది. మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఈ సమయంలో అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలతో మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. వెంటనే తండ్రి మోహన్ బాబును, పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబును చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మోహన్ బాబు భార్య అంతకుముందే ఆరోగ్యం క్షీణించడంతో ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.